దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను స్తుతిస్తున్నాను. బాగున్నారా? అనునిత్యం ప్రార్థిస్తున్నారా? మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమందు మరొక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ఈ దినాలలో ప్రేమకు నిర్వచనం లేకుండానే పోయింది. రకరకాలైన ప్రేమలు వచ్చేసాయి. రకరకాలైనటువంటి ప్రేమించుకోవడాలు, ప్రేమించిన తర్వాత మరలా వారు ప్రేమించకపోతే చంపుకోవడాలు, భయంకరమైనటువంటి దుస్థితి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రేమ అంటేనే అది 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 హృదయంలో నుండి వచ్చేదిగా కాకుండా బలవంతంగా చేసేదిగా, ఒకవేళ ప్రేమించకపోతే చంపేసేదిగా మనం ఈ రోజుల్లో ప్రేమను చూస్తున్నాం. కానీ నిజమైన ప్రేమకున్న నిర్వచనం ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ప్రేమించడం ఏంటో ఆయన చూపించారు. ఆయన గ్రుడ్డివారిని ప్రేమించాడు, మోగవారిని ప్రేమించారు, అంగహీనులను ప్రేమించారు, భయంకరమైనటువంటి వ్యక్తులను ప్రేమించారు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఈ దినమందు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ఈ లోకమును ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, నీవెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఈ ప్రేమలన్నీ వ్యర్థము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ప్రేమలో కూడా శాశ్వతమైనటువంటి ఆప్యాయత కానీ అనురాగం కానీ లేదు. ఈ ప్రేమలన్నీ కూడా అవసరమునకు వాడుకొని విడిచిపెట్టే ప్రేమలే. ఈ ప్రేమలన్నీ కూడా అలవాటు పరంగా వచ్చి ఏదో నిన్ను వాడుకొని, నీ దగ్గర ఉన్న ధనమును వాడుకొని, నీ శరీరమును వాడుకొని, నీ దగ్గర ఉన్నటువంటి సమస్తమును వాడుకొని, నిన్ను దోచుకొని నిన్ను పాడు చేసేటువంటి ప్రేమలే ఈ ప్రేమలన్నీ. కానీ దేవుడు ఈ దినమందు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏ ప్రేమలైనా స్వార్థం ఉంటుంది కానీ యేసు ప్రేమలో మాత్రం ఎటువంటి స్వార్థము లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ దినమందు ఈ వాగ్దానంలో నుండి ప్రభు నీతో అదే చెప్తున్నాడు. నీవు ఆయన్ని ప్రేమించు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే కదా మనం ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి నువ్వు దేవుణ్ణంటూ ప్రేమించగలిగితే, నువ్వు ప్రభువునంటూ ప్రేమించగలిగితే, ఆయన పెట్టిన ప్రాణమును బట్టి ఆయన్ని ప్రేమించగలిగితే మాత్రం నీ జీవితం ఉదయించే సూర్యుని వలె ఉండబోతుంది. నిజమే, అప్పటి వరకు చీకటి ఉంటుంది. ఆ తెల్లవారి 5 గంటల వరకు కూడా చీకటి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు తూర్పు దిక్కున మెల్లగా ఉదయిస్తున్నాడో చీకటి అలా తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. ఆ సూర్యుడు వస్తున్నప్పుడు, ఆ వెలుగు వస్తున్నప్పుడు చీకటి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు దేవుణ్ణి కానీ ప్రేమించగలిగితే మెల్లగా నీ జీవితంలో నుండి చీకటి వెళ్ళిపోయి మెల్లగా వెలుగు రాబోతుంది. హల్లెలూయా. మెల్లగా వెలుగు వస్తుంది. ప్రభువుని నిజముగా నువ్వు ప్రేమించగలిగితే, ప్రభువు మీద కానీ నిజముగా నువ్వు ఆధారపడగలిగితే, ప్రభువుని కానీ నిజముగా కానీ నువ్వు ఇష్టపడి కానీ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవంటే నాకు ప్రేమ యేసయ్యా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని దేవుణ్ణి కానీ నీ అంతరంగంలో నుండి, నీ హృదయంలో నుండి కానీ నువ్వు ప్రేమించగలిగితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడమే కాదు, నీ జీవితం ఉదయించే సూర్యుని వలె ఉండబోతుంది. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరిని నమ్మొద్దు, నువ్వు ఎవరి మీద ఎక్కువగా ఆధారపడొద్దు, ఎవరిని ఎక్కువగా ఆశ్రయించొద్దు. ప్రభువే నీ ఆధారం, ప్రభువే నీ సమస్తం. నిశ్చయంగా ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ దినమందు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించే వారి జీవితాలు ఉదయించే సూర్యుని వలె ఉంటాయని నువ్వు మాట్లాడుతున్నావు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ శోధన వలయంలో, శ్రమల వలయంలో, కష్టాల వలయంలో, ఇరుకు వలయంలో, ఇబ్బందులలో తండ్రి భయంకరంగా ఏడుస్తూ బాధపడుతూ మా బ్రతుకేంటి, మా జీవితం ఏంటి అని ఏడుస్తున్న వారి జీవితాల్లో ఇప్పుడే సూర్యుని యొక్క కాంతి యేసు నామములో
యేసయ్యలో నుండి ఉదయించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, నిన్ను ప్రేమించే మనస్సు ఈ వాగ్దానం చూస్తున్న వారికి కలుగునుగాక. నిన్ను ప్రేమించే మనస్సు ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఉండునుగాక. యేసు నామములో నీ కృప వారి జీవితాల్లో స్థిరపరచబడి నాటబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయించే సూర్యుని వలె వారి జీవితాలు మీరు మార్చండి. మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా ప్రభు కృప మీకు తోడై ఉంది. ఈ రోజు నుండి ఎవరిని ఎక్కువగా ప్రేమించవద్దు. దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే మాత్రం నీ జీవితం ఉదయించే సూర్యుని వలె ఉండబోతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీలో ఎవరికైనా అవసరతలు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.